హలో సాయిరామ్ గారు. హలో అండి. సో కోడ్ జ్ఞాన్ నుంచే చాలామంది అంటే స్టూడెంట్స్ కూడా అడుగుతున్నటువంటి క్వశ్చన్. సార్ మేము ఫ్రెషర్స్ ఉన్నాము. అట్ ద సేమ్ టైం కొంతమంది సీనియర్స్ కూడా అంటే ఎప్పుడో డిగ్రీ ఫినిష్ చేసుకొని ఉండేటువంటి వాళ్ళు ఉన్నాము. ఆల్రెడీ వేరే చోట జాబ్ చేస్తున్నాము. బట్ మాకు నెట్‌ఫ్లిక్స్, ఐబీఎం, అమెజాన్, మైక్రోసాఫ్ట్ అటువంటి వాటిల్లో పని చేయాలనేటువంటి ఆలోచన అయితే ఉంది. అండ్ టీసీఎస్ లాంటి వాటిల్లో కూడా వర్క్ చేయాలని ఉంది. సో దానికి కోడ్ జ్ఞాన్ నుంచి ఏ కోర్స్ ఫినిష్ చేస్తే అవకాశం ఉంటుంది అండ్ ఈ కంపెనీస్ మేజర్గా ఏం ఆఫర్ చేస్తున్నాయి అని అడుగుతూ ఉన్నారు. సో అటువంటి వాటిలో వర్క్ చేయాలంటే ఎలా? సో 2 సెగ్మెంట్స్ అండి. ఫ్రెషర్స్ని అడిగారు, ఎక్స్పీరియన్స్ అడిగారు. అవును. ఫ్రెషర్స్కి అనుకోండి, లైక్ మళ్ళీ ఫ్రెషర్స్లో ఇంజనీరింగ్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ అయిపోయిన దగ్గర నుంచే వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇంటర్న్షిప్స్ ఉంటాయి, సమ్మర్ ఇంటర్న్షిప్స్ అని ఉంటాయి. అండ్ స్పెసిఫిక్గా గర్ల్స్కి కూడా ఉంటాయి అన్నమాట సమ్మర్ ఇంటర్న్షిప్స్. సో అందులో ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది కోడింగ్ రిలేటెడ్. అది క్వాలిఫై అయితే మంత్లీ 1 lakh స్టైఫండ్ ఇస్తారు. ఏమేమి ఇస్తారు సార్? అంటే గూగుల్, నెట్ఫ్లిక్స్, టాప్ మోస్ట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏవైనా అండి. ఓకే. వీటిని ఇప్పుడు మ్యాంగ్ అంటున్నారు, ఎదువరకు ఫ్యాంగ్, ఫేస్బుక్ ఇప్పుడు మెటా అయింది కదా, సో అందుకని మ్యాంగ్ అంటారు. సో ఇవన్నీ ఇస్తాయి అన్నమాట. అదే ఫ్రెషర్ బీటెక్ అయిపోయాక వాడు రియలైజ్ అయ్యి నేను ఇప్పుడు నేర్చుకోవాలి, ఆ కంపెనీస్ని అచీవ్ చేయాలి, టార్గెట్ చేయాలి అనుకుంటే అరౌండ్ 1 year పడుతుంది. ఫ్రెషర్స్కి ఇంటర్న్షిప్ ఇచ్చి కాదు, ఫ్రెషర్ ఇంటర్న్షిప్ అన్నది వాళ్ళు చదువుతున్నప్పుడే ఆపర్చునిటీ వస్తుంది. వాళ్ళు పాస్ అవుట్ అయ్యాక వాటిని అచీవ్ చేయాలి అంటే, ఆ కంపెనీస్లో జాబ్ రావాలి అంటే, ఎందుకంటే వీళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్నా కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఓకే, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ అని చెప్పి ఉంటుంది ఒక సబ్జెక్ట్. సో దాంట్లో ఎంత ఇన్డెప్త్గా వీళ్ళు చేయగలరు అన్నది ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని జావాలో చేయొచ్చు, సిలో చేయొచ్చు, పైథాన్లో చేయొచ్చు. కానీ వాళ్ళు దాన్ని ఏ విధంగా రాస్తున్నారు అల్గరిథం అన్నది ఇంపార్టెంట్. దాన్ని ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ చూస్తాయి. సో అట్లాగా క్రాక్ చేయొచ్చు బీటెక్ అయిపోయాక. 1 year షెడ్యూల్ ఉంటుంది మన దగ్గర స్పెసిఫిక్ గా వాటికి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి. రీసెంట్ గా ఫిబ్రవరిలో కూడా 13.5 lakh కి మనం ప్లేస్ చేసాం అనమాట. 13.5 lakhs. అది ఆల్రెడీ ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కెరీర్ షిఫ్ట్ చేస్తూ అట్లాగా టాప్ మోస్ట్ కంపెనీస్ని టార్గెట్ చేయాలి అంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది వచ్చి ఉంటుంది. వీకెండ్స్లో మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ మీద మన దగ్గర ప్రోగ్రామ్ ఉంది. సో అది చేశారు అంటే గనక 5 months సో వాళ్ళు అది క్రాక్ చేయొచ్చు అనమాట. వాళ్ళకి ఇంటర్న్షిప్ అందుకోవాలి అనుకుంటే రిటర్న్ టెస్ట్ అవి ఉంటాయి, దానికి మీ దగ్గర ట్రైనింగ్ ఎంత సార్? ఇంటర్న్షిప్ లో వాళ్ళకి ఎంత ఇస్తారు సార్ పర్ మంత్? 1 lakh స్టైఫండ్ ఇస్తారండి. 1 lakh? 1 lakh స్టైఫండ్ 1 lakh? స్టైఫండ్ 1 lakh. ఇది గూగుల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి వాటిల్లో పని. అవునండి. అవునా? అవును. వెరీ గుడ్ సార్. ఎలా సార్ అంటే మరి ఆ టెస్ట్, రిటర్న్ టెస్ట్ పాస్ అవ్వాలి అని అంటే మీ దగ్గర ఎటువంటి? సో కోడింగ్ స్కిల్స్ ఏనండి వాళ్ళు టెస్ట్ చేసేది. ఒకటి కోడింగ్ స్కిల్స్, 2 కమ్యూనికేషన్ స్కిల్స్. సో 2 మనం ట్రైన్ చేస్తాము. కోడింగ్ టెస్ట్ కేసెస్ అవన్నీ ఎలా సాల్వ్ చేయాలి అన్నది ఇంపార్టెంట్. ఆ రెండింటిని మనం ట్రైన్ చేస్తాము. ఎన్ని డేస్ ట్రైన్ చేస్తారు? లైక్ ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంటుంది ప్యారల్ గా, కాబట్టి ఈవినింగ్ టైం వాళ్ళు ఒక 2 months స్పెండ్ చేస్తే అట్లాగా వస్తుంది 60 daysలో. 60 daysలో. అదే బీటెక్ కంప్లీట్ అయ్యి ఫ్రెషర్ గా బయటకు వచ్చాక అప్పుడు అంటే కనుక 8 to 9 months పడుతుంది. ఆ స్కిల్ మొత్తం రావాలి వాళ్ళకి. ఓకే. సో ఆ విధంగా కూడా అవకాశాలు ఉన్నాయి బయట. అవునండి. కొంతమంది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు సార్, మరి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? సో వాళ్ళకి మనం ఏం సజెస్ట్ చేస్తామంటే, డైరెక్ట్ గా గూగుల్, ఫేస్బుక్ అని టార్గెట్ చేయొద్దు. అది మీ ఫైనల్ గోల్, అందులో జాబ్ తెచ్చుకోవాలి. ముందు మీరు స్కిల్ నేర్చుకొని ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయిపోండి, వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. దాంట్లో ఎక్స్పీరియన్స్ వర్క్ చేస్తూ ప్యారల్గా వీటిని టార్గెట్ చేస్తే ఈ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి యాడ్ ఆన్ అవుతుంది. బికాస్ వాళ్ళ ప్రొఫైల్ అంతా నాన్ ఐటీ కాబట్టి అది యాడ్ ఆన్ అయ్యి వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది అది క్రాక్ చేయటం. ఓకే. సో అటువంటి ప్రాసెస్ ఉంటుంది మినిమం 2 years లో క్రాక్ చేయగలుగుతారు వాళ్ళు జాబ్ చేస్తూ ప్యారల్ గా, నాన్ ఐటీ వాళ్ళు. ఓకే. ఈ 2 months లో మీ దగ్గర స్ట్రక్చర్ అసలు ఏ విధంగా ఉంటుంది? ఎలా నేర్పిస్తారు? లైక్ స్టూడెంట్ కి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అని చెప్పి సపరేట్ గా ఉంటుందండి. దాంట్లో ఈ లాజికల్ థింకింగ్ వీటి మీద ప్రోగ్రామింగ్ నేర్పిస్తాము.
తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఉంటుంది. సో అది అయ్యాక సమ్మర్లో రిలీజ్ చేస్తారు వాళ్ళు నోటిఫికేషన్, సమ్మర్ స్కూల్ అని చెప్పి. సో ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి వీళ్ళు రెడీగా ఉన్నారు అనుకోండి, ఆ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే, అంటే ఈ టైం ఇది సమ్మర్ టైం, ఈ టైంలో రిలీజ్ చేస్తారు. అంటే కమింగ్ మంత్స్ లో ఉంది. మళ్ళీ వింటర్ అని కూడా ఉంటది, వింటర్ కి కూడా సపరేట్ రిలీజ్ చేస్తారు సమ్మర్ అయ్యాక. సో దానికి లోపల రెడీ అయినా కూడా దాంట్లో కూడా సేమ్ స్టైఫండ్ వస్తుంది అనమాట. సేమ్ స్టైఫండ్ అక్కడ కూడా 1 lakh. వెరీ గుడ్ ఆపర్చునిటీ. మీరు చెప్పేంత వరకు చాలా తక్కువ మంది తెలుసు అనుకుంటున్నాను. అవునవును, చాలా మంది పేరెంట్స్ కి తెలియండి వీటి గురించి. అండ్ ఈవెన్ వాటిల్లో క్రాక్ చేస్తే జాబ్, వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇంటర్న్షిప్స్కి వెళ్తారో వాళ్ళ పెర్ఫార్మెన్స్ నచ్చితే వాళ్ళకి మినిమం 15 lakhs దగ్గర నుంచి ఆఫర్ చేస్తారు. నాకు తెలిసి ఒక అమ్మాయికి హైయెస్ట్ 58 lakhs వచ్చింది విజయవాడలో. 58 lakhs. గ్రేట్ సార్. ఆ కోర్సెస్ 60 days కోర్సెస్ ఏవైతే ఉంటాయో నేర్చుకున్నంత ఉత్తమం లేదనిపిస్తుంది. అవును, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఐఐటీస్ వాటికి వెళ్తేనే క్రోర్స్ ఆఫ్ ప్యాకేజెస్ వస్తాయి అన్న దాంట్లో మనం వింటాం ఎక్కువగా న్యూస్ పేపర్స్ లో అది. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఆపర్చునిటీ ఉంది, అది ప్రాపర్ వేలో నేర్చుకొని టార్గెట్ చేస్తే అచీవ్ చేయొచ్చు. ఓకే, వెరీ గుడ్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? సో ఇక్కడ డిస్ప్లే అయ్యే నెంబర్స్కి కాల్ చేయొచ్చు అండి. వాళ్ళ దగ్గర ఉన్న నియర్ బై విజయవాడ అయితే విజయవాడ నెంబర్కి, హైదరాబాద్ అయితే హైదరాబాద్, లేకపోతే బెంగళూరుకి. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటుంది సార్? జేఎన్టీయూ మెట్రో పక్కన అండి. జేఎన్టీయూ మెట్రో పక్కన, మెట్రో స్టేషన్ పక్కన. సో కుకట్పల్లిలో ఉంటుంది. నిజాంపేట్ క్రాస్ రోడ్. నిజాంపేట క్రాస్ రోడ్. ఇక్కడ విజయవాడలో వచ్చేటప్పటికి మొగల్రాజ్పురం అండి. మొగల్రాజ్పురం పిబి సిద్ధార్థ జంక్షన్. మొగల్రాజ్పురం పిబి సిద్ధార్థ. బెంగళూరులో అండి బీటీఎం లేఅవుట్ అండి, phase 2. ఓకే. సో ఒక స్టూడెంట్, ఒక పేరెంట్ మీ మీద హోప్ తోటి మీ దగ్గరకు వస్తే ఎటువంటి హోప్ని క్రియేట్ చేసిస్తారు? సో తను డిగ్రీ ఉండి 60% ఉంటే గనక, జీల్ ఉండి నేను సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి జీల్ ఉంటే మనం కంపల్సరీ సపోర్ట్ చేస్తాం. ప్లేస్ అయ్యే వరకు ఓన్లీ ప్రోగ్రామింగ్ డెవలపర్ రోల్సే. మళ్ళీ టెక్ సపోర్ట్, బీపీఓ సపోర్ట్ ఇట్లా కాకుండా. ఓకే. సో కంప్లీట్ ఐటీ, నాన్ ఐటీ రెండు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ప్రొఫెషనల్ కోర్స్ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఉంటారు, పూర్తి చేయకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఐ మీన్ ఏదైనా డిగ్రీయే ఉంటుంది అంతే. సో వాళ్ళకు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఉందా? అదే అండి చెప్తున్నాను, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే చాలు. మనం బేసిక్ నుంచి నేర్పిస్తాం. ఆ బేసిక్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ కొంతమందికి డౌట్ ఉంటుంది, ఇంగ్లీష్లో చెప్తారేమో మనకు అర్థం కాదేమో అని చెప్పి. సో మన ట్రైనర్స్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్డ్ లాంగ్వేజ్లో టీచ్ చేస్తారు. సో అప్పుడు ఈజీ, ప్రతి స్టూడెంట్ని మనం ఒకే ఫేజ్లోకి తీసుకురాగలుగుతాం. సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డెఫినెట్గా మీ జీవితాన్ని అటు సాఫ్ట్వేర్ వైపుకి రాణించాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, స్క్రీన్ మీద మీకు కోడ్ జ్ఞాన్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తూ ఉంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి స్టూడెంట్కి జాబ్ ఆపర్చునిటీ ఉంది. తక్కువ డేస్లో కోర్స్ పూర్తి చేసుకుని బయటకు వస్తే బాగుంటుంది. అది ఏ డిగ్రీ అయినా పర్లేదు, మాకు అవకాశం దొరికితే చాలు అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం సో ఫ్రెషర్స్కి గొప్ప అవకాశం కల్పిస్తుంది కోడ్ జ్ఞాన్. కాబట్టి ఆసక్తి కలిగిన వారు, మళ్ళీ చెప్తున్నాను, నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు బయట. మీరు ఏదైనా అవకాశం కోసం చూస్తూ ఉన్నట్లయితే పర్లేదు, సాఫ్ట్వేర్లోనే మాకు తెలిసినటువంటి నాలెడ్జ్ తోటైనా సరే మేము బయటపడగలుగుతాము. ఫస్ట్ కోర్స్ పూర్తి చేద్దాము. రోజు ఉద్యోగ అవకాశం కల్పించేలాగా 360 degreesలోనూ కంపెనీస్, ఒక 365 కంపెనీస్ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. ఏదో కంపెనీలో మేము సెట్ అవుతామేమో అనుకునేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, స్క్రీన్ మీద కోడ్ జ్ఞాన్ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.